ఇంటికి రాగానే మనం ప్రపంచాన్ని చూసి అమ్మయ్య బయటకు వచ్చాను అనుకుంటాం. నమ్మకం పెట్టుకు వెళ్ళండి. అహంకరించి ఇందులోంచి మేము రావడం ఎంతసేపులే అని చెప్పి వెళ్తే అందులో ఇరుక్కుపోతారు అని చెప్పి పెద్దలు చెప్పారు. ఇంతకీ ఎందుకండి అందులోకి వెళ్ళడం అంటే పెద్దలు చెప్పేది ఏమిటంటే అది కర్మని తొలగించి జన్మల నాశనం చేస్తుంటా. అంటే మనకి శంకరాచార్యుల వారు అంటారు చూడండి, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ అమ్మ కడుపులో 9 నెలలు ఉండడం, మళ్ళీ బయటికి రావడం. అలాంటి జన్మల పరంపరని నాశనం చేస్తుంది. ఒక్కసారి అందులోంచి వెళ్తే కొన్ని పదుల జన్మలని పోగొట్టుకోవచ్చు అని పెద్దవాళ్ళు చెప్పారు. అందుకని అలా చేస్తూ ఉంటే మోక్షస్థితి వస్తుంది అని. నాకైతే అనిపిస్తుంది మోక్షస్థితి రావాలంటే రమణ మహర్షి లాంటి మైండ్ సెట్ ఉంటే అప్పుడు వస్తుంది తప్ప అంత తేలిగ్గా రాదు అని. కానీ ఎందుకో పెద్దలు చెప్పారు, మనకన్నా గొప్పవాళ్ళు, నమస్కారం చేసుకుందాం. ఈ ఆలయానికి సంబంధించి 4 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చెప్తా. మొట్టమొదటిది ఏమిటంటే మీరు గిరి ప్రదక్షిణం చేసేసరికి చాలా అలసట వచ్చి కాళ్ళ నొప్పులు వస్తాయి కదా. అంటే కుబేరలింగం దాటి వచ్చారు అంటే మీరు ఆల్మోస్ట్ 80% గిరి ప్రదక్షిణం పూర్తి చేసేసినట్టే. అక్కడికి వచ్చేసరికి ఎవరైనా అలసిపోతారు. అప్పుడు విచిత్రం ఏమిటంటే ఇడుక్కు పిళ్ళయారు లోపలికి దూరి బయటికి రండి, అలసట అంతా పోతుంది చాలా విచిత్రంగాను. ఇదైతే పెద్దలు చెప్పాల్సిన అవసరం లేదు, మనమే టెస్ట్ చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ టైం గిరి ప్రదక్షిణం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి, అలసట పోయి చాలా ఫ్రెష్గా తయారవుతారు అందులోంచి బయటకు వస్తే. మరి అయితే ఎలా వచ్చింది ఆ ఆలయానికి ఆ శక్తి అంటే అదే రెండో ముఖ్యమైన విషయం. తిరువన్నామలైలో ఒక మహాసిద్ధుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన అందులో 2 యంత్రాలని ప్రతిష్ఠించారు నేల మీద. అందులో 2 గదుల్లో ఉన్నాయని చెప్పాను కదా. ఆ మొట్టమొదటి గదిలో నేల మీద కింద ఒక యంత్రమును, ఆ రెండో గదిలో పాదాలు ఉన్నాయి, దాని కింద ఒక యంత్రము ఉన్నాయి. వాటిని తాకుతూ మన శరీరాన్ని బయటికి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఆ యంత్రాల శక్తి వల్ల మన శరీరంలో అలసట పోతుంది అని పెద్దలు చెప్పారు. ఈ చెప్పగానే 2 అనుమానాలు వచ్చేస్తాయి. ఏమిటంటే ఆవిడ మొట్టమొదటి కింద యంత్రం ఉందంటున్నారు, మనం నా కాళ్ళుతో రావచ్చా అని. ఆయనే రమ్మని చెప్పారు ఆ ప్రతిష్ఠించిన ఆయన, ఇంకా మనకేమిటి బెంగ. రెండోది ఏమిటంటే అదేమిటండి ఊరికి యంత్రాల మించి అలా వచ్చేస్తే శక్తి వస్తుంది అంటే ఆ ప్రతిష్ఠించిన ఆయన ఎవరో తెలిస్తే అప్పుడు అవి ఏ యంత్రాలు అర్థమవుతాయి. అది ఆయన ఎవరో మీకు వీడియో చివరిలో చెప్తా. ఇంకా మూడవది ఏమిటంటే ఆ ఇడుక్కు పిళ్ళయారు ఒక గొప్ప ఇంజనీరింగ్ మార్వెల్. ఇప్పుడు ఇంతకీ ఎవరు ప్రతిష్ఠించారు ఆ యంత్రాలు, ఆ మహనీయుడి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మహనీయుల చరిత్రలు దురదృష్టవశాత్తు బయటికి రావు. ఆయన పేరు ఇదైకాటు సిద్ధర్. ఆయన తమిళనాడులో ఇదైకాడు అనే ప్రదేశంలో జన్మించారు. అందుకని ఆ ఊళ్ళో పుట్టారు కాబట్టి ఆ పేరు పెట్టారనమాట. తమిళనాడులో 18 మంది సిద్ధర్లు తెలుసు కదా మనకి. అది చాలా ప్రపంచ ప్రఖ్యాతమైనది ఆ సిద్ధుల పరంపర. అందులో ఆ 18 మందిలో ఒక ఆయన. ఈయన మొట్టమొదట పశువుల కాపరి. పశువుల్ని తోలుకుంటూ వెళ్ళి అక్కడెక్కడో కూర్చుని అలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు అంత చిన్న వయసులోనూ. అది ఎవరి కంట పడిందంటే భోగర్ అని ఒక సిద్ధుడు ఉన్నారు. ఆయన 18 మంది సిద్ధుల్లోకి తలమానికమైన మహనీయులైన. మీకు పళనిలో సుబ్రహ్మణ్య స్వామి మూర్తి తెలుసు కదా. ఆ మూర్తికి అభిషేకం చేసిన జలం తాగితేనే ఎన్నో రోగాలు తగ్గడం ఎంతోమంది చూశారు. ఆ మూర్తిని నవపాషాణం అంటారు. అది తెచ్చి ప్రతిష్ఠించింది భోగర్ అనే సిద్ధరే. ఆ భోగర్ ఒకసారి ఈ అడవిలో చూసి ఇంత చిన్న వయస్సులోనే ఎంతటి తీవ్రమైన నిష్ఠ అని చెప్పి అప్పుడు చారదీసి ఆయనకి సిద్ధ వైద్యం నేర్పించి ఆధ్యాత్మికంగా కూడా చాలా ఉన్నతమైన వ్యక్తి కింద, సిద్ధుడి కింద తీర్చిదిద్దారు. ఇప్పటికీ మనకి సిద్ధ వైద్యంలో కాయకల్పం అనే ఒక ప్రక్రియ ఉంది, మీ అందరూ వినే ఉంటారు. ఆ కాయకల్పం అనే ప్రక్రియని రూపకల్పన చేసింది ఇదైకాడు సిద్ధరే. ఆయన ఎంత గొప్ప రసయోగి, ఆల్కెమిస్ట్ అంటే ఆయన 600 సంవత్సరాల పాటు బతికారట. అలాగనే ఆయన దగ్గర పశువులు ఉండేవి కదా, వాటికి కొన్ని మూలికలతో ఆహారం పెడితే ఈ ద్రవిడ దేశంలో మొత్తం కరువు వచ్చి ఎన్నో పశువులు చనిపోయినా సరే ఈయన దగ్గర ఉన్నవి మాత్రం పుష్టిగా ఉండి చక్కగా పాలిచ్చేవి. రసవైద్యంలో అంతటి సిద్ధులు. అంతేకాదు ఆధ్యాత్మిక విద్యలో కూడా చాలా గొప్పవారు. మీరు ఇప్పుడు ఆలయాల్లో నవగ్రహాలను చూస్తారు కదా, చూడండి ఎప్పుడు నవగ్రహాలను చూసినా ఒక గ్రహం ఇటుపక్కకి, ఇంకొకటి అటు, ఇంకొకటి ఇటు అలా తిరిగినట్టు అమరిక ఉంటుంది 9టికి. అది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఒక విచిత్రం, ఆ 9 గ్రహాలు ఒకదాన్ని ఒకటి చూసుకోకుండా ఉంటాయి. ఎలా వచ్చింది అమరిక? ప్రాచీన కాలంలో అయితే సూర్యుడిని మధ్యలో పెట్టి గ్రహాలన్నీ ఆయన చుట్టూ ఉన్నట్టుగా ఉండేది ఆలయాల్లో. కానీ దానివల్ల ఏమిటంటే ఒక గ్రహాన్ని చూసుకుంటూ ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళకి సామాన్యంగా తెలుస్తుంది. అందుకని ఈ ఇదైకాడు సిద్ధర్ ఏం చేశారంటే మహానుభావుడు తన యోగ శక్తితో నవగ్రహ శక్తుల్ని తన ఆశ్రమానికి పిలిచి వాళ్ళని అక్కడ కూర్చోమని చెప్పి
అప్పుడు వాళ్ళని ఒక రకంగా అమర్చారట. అంటే ఏ గ్రహం చూపు ఇంకో గ్రహం మీద పడకుండా. అప్పుడు నవగ్రహాలు కూడా సంతుష్టులయ్యి, మాకు చాలా నచ్చింది ఈ అమరిక, ఇంక ఇక్కడి నుంచి ఇలా ఉన్నప్పుడు మాకు ప్రదక్షిణం చేస్తే కనుక శుభం జరుగుతుంది అని ఆశీర్వదించి వాళ్ళ స్వస్థానాలకి వెళ్ళిపోయేట. అలాగా ఆయన చేసిన అమరికది. అంటే నవగ్రహాల్ని భూమి మీదకి దింపగలిగారంటే ఆయనకి ఎంత సిద్ధశక్తి ఆలోచించండి. ఇంతటి మహనీయుడి సమాధి ఎక్కడుంది అంటే అరుణాచలేశ్వరుడి ఆలయంలోనే. మనం సౌత్ సైడ్ గోపురం, తిరుమంజనం గోపురం అంటారు, అందులోంచి లోపలికి వెళ్తే మీకు ఎడం పక్క ఒక గోశాల కనిపిస్తుంది. ఆ గోశాల దాదాపుగా లాక్ చేసేసి ఉంటుంది, కానీ దాని లోపల గోపాలురు ఉంటారు. వాళ్ళైనా రిక్వెస్ట్ చేస్తే మనకి తాళం తీసి లోపలికి పంపించచ్చేమో. ఆ గోశాలలో గోడకి దగ్గర నేలలో ఒక చిన్న భూగృహం లాంటిది ఉంది. అది ఇదైకాడు సిద్ధర్ జీవ సమాధి. అక్కడ కొంతమంది దీపం వెలిగిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అలాగే అక్కడ ఒక ట్రస్ట్ అది కూడా ఫామ్ అయింది. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. కుదిరితే కనుక దర్శనం చేసుకోండి, లేకపోతే కనీసం ఆ గోశాల దగ్గర నిలబడి ఆ మహనీయుడిని తలుచుకుని నమస్కారం చేసుకోండి. అలాగే ఇడుక్కు పిళ్ళయార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మహనీయుడిని స్మరించండి. శ్రీమాత్రే నమః.